గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులలో చాలామంది మేము ఈరోజు ముఖ్యమైన పని ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి, ఇంపార్టెంట్ పని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, ఏ రోజు అయితే బాగుంటుంది అని కమెంట్స్ చేస్తున్నారు. అయితే నేను ఈ వీడియోలో మీ నక్షత్రాన్ని బట్టి, మొత్తం మనకు జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలలో జన్మించిన వారికి ఏ నక్షత్రం రోజున బాగా కలిసి వస్తుంది, తారాబలాన్ని ఎలా చూసుకోవాలి, ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఏ రోజున పని ప్రారంభించినట్లయితే విఘ్నాలు లేకుండా పూర్తవుతుందో చాలా క్లియర్గా చెప్తానండి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏమైనా ముఖ్యమైన పనులు, కేవలం ఇంపార్టెంట్ పనులు మాత్రమేనండి, ప్రతి పనికి ముహూర్తాలు చూసుకుంటే పనులు ఏమీ ముందుకు సాగవండి. కాబట్టి ముఖ్యమైన పనులకు మాత్రమే, ఏమైనా కొందాం అనుకుంటున్నా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ముఖ్యమైన పనులు ప్రారంభిద్దాం అనుకుంటున్నా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ నక్షత్రాన్ని బట్టి తారాబలాన్ని చూసుకోండి. ముందుగా తారాబలం అంటే ఏంటంటే, మన వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉదాహరణకు ఎవరిదైనా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకుందాం. ఆ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆ రోజు ప్రస్తుతం ఏ నక్షత్రం అయితే ఉందో ఆ ప్రస్తుత రోజు నక్షత్రం మధ్య అనుకూలత ఆధారంగా ఆ రోజు ఆ వ్యక్తికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయా లేక ప్రతికూలంగా ఉంటాయా అని అంచనా వేయొచ్చండి. అంటే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రాన్ని, ఆ రోజు నక్షత్రాన్ని రెండింటినీ చూసుకుని తారాబలం సరిపోతుందా, ఆ రోజు వారికి అనుకూలంగా ఉంటుందా, ఆ రోజు బలం బాగుంటుందా అని అంచనా వేయొచ్చు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఉదాహరణకు మీది ఉత్తరాషాఢ నక్షత్రం అనుకుందామండి, అలాగే ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అనుకుందాం. ఈ రెండు నక్షత్రాల మధ్య 8 నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రోజు బలం అనేది బాగుంటుంది, తారాబలం బాగుంటుంది. ఒకవేళ రివర్స్ అనుకుందాం, ఒక వ్యక్తి పుట్టింది అశ్విని నక్షత్రంలో అయితే ఆ రోజు నక్షత్రం కనుక ఉత్తరాషాఢ నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఈ రెండు నక్షత్రాల మధ్య 3 నక్షత్రాలు ఉన్నాయండి. కాబట్టి అది చెడుగా పరిగణించబడుతుంది. అంటే మీ జన్మ నక్షత్రానికి ఆ రోజు నక్షత్రానికి మధ్య గ్యాప్ ఎంతో చూసుకోవాలి. ఒకవేళ మీ నక్షత్రానికి ఆ రోజు నక్షత్రానికి మధ్య గ్యాప్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 9 నక్షత్రాలు కనుక ఉన్నట్లయితే చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆ రోజు మీకు తారాబలం చాలా బాగున్నట్టు. ఒకవేళ ఈ 2 నక్షత్రాల మధ్య దూరము 1 కానీ 3 కానీ 5 కానీ 7 కనుక ఉన్నట్లయితే ఆ రోజు తారాబలం అనేది ఆ వ్యక్తికి మధ్యస్థంగా పరిగణించబడుతుంది, అంటే యావరేజ్గా ఉంటుందన్నమాట. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, ఉదాహరణకు అశ్విని నక్షత్రము చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రం అయితే ఈ 2 నక్షత్రాల మధ్య డిఫరెన్స్ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఎలా చూసుకోవాలి అని డౌట్ రావచ్చండి. 2 నక్షత్రాల మధ్య దూరం కనుక 9 కంటే ఎక్కువ ఉందనుకోండి, 9తో భాగించాలి, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇక ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో తారాబలం సరిపోతుందో ఇప్పుడు చూసుకుందామండి. మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి భరణి, రోహిణి, పుష్యమి, ఆరుద్ర నక్షత్రం, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, జ్యేష్ఠ, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందండి. ఒకవేళ మీరు భరణి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే మీకు ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే కృత్తిక, మృగశిర నక్షత్రం, పునర్వసు, మఘా నక్షత్రం, ఆశ్లేష, ఉత్తర, చిత్తా నక్షత్రం, విశాఖ, జ్యేష్ఠ, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, ధనిష్టా నక్షత్రం, పూర్వాభాద్ర, రేవతి నక్షత్రం, అలాగే అశ్విని నక్షత్రాలతో భరణి నక్షత్ర జాతకులకు తారాబలం బాగుంటుందండి. మూడవ నక్షత్రము కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. నాలుగవ నక్షత్రము రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే మృగశిర నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పునర్వసు, పుబ్బ, విశాఖ, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం,
జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి రోహిణి నక్షత్ర జాతకులకు. 4వ నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందంటే పుష్యమి నక్షత్రం, ఆరుద్ర, మఘ, ఉత్తర, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శతభిష నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రాలతో మృగశిర నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్తా నక్షత్రం, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర నక్షత్రాలతో ఆరుద్ర నక్షత్ర జాతకులకు మంచి తారాబలం ఉంటుందండి. తదుపరి నక్షత్రము పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే పుష్యమి, ఉత్తర, మఘ, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిర, ఆరుద్ర నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, శ్రవణ నక్షత్రం, పూర్వాషాఢ, శతభిషం, పూర్వభాద్ర, రేవతి, భరణి, ఆరుద్ర, రోహిణి, పునర్వసు నక్షత్రాలతో ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఏ నక్షత్ర జాతకులతో తారాబలం ఉంటుందంటే మఘ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, చిత్త, విశాఖ నక్షత్రం, అనురాధ, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము మఘా నక్షత్రం. ఈ సింహరాశి మఘా నక్షత్ర జాతకులకు ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే రోహిణి నక్షత్రం, భరణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ, శ్రవణ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలతో మఘా నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము పుబ్బా నక్షత్రం. సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏ నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందంటే కృత్తికా నక్షత్రం, మృగశిర, పునర్వసు, ఆశ్లేష నక్షత్రం, మఘా నక్షత్రం, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, అశ్విని నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో మంచి తారాబలం కుదురుతుందంటే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘా నక్షత్రం, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి నక్షత్రాలతో ఉత్తరా నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది కుదురుతుందండి. తదుపరి నక్షత్రము హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర,
చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తికా నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి, వారు ఆడవారైనా మగవారైనా సరే, 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందంటే ఆరుద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి నక్షత్ర జాతకులతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందంటే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రాలతో స్వాతి నక్షత్ర జాతకులకు మంచి తారాబలం ఉంటుందండి. తదుపరి నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. విశాఖ నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే పుష్యమి నక్షత్రం, మఘ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, మృగశిర, కృత్తికా నక్షత్రం, ఆరుద్ర నక్షత్రాలతో జ్యోతిష శాస్త్రం ప్రకారం విశాఖ నక్షత్ర జాతకులకు మంచి తారాబలం ఉంటుందండి. తదుపరి నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందంటే ఆశ్లేష, హస్త, పుబ్బ నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిషం, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన ఆడవారికైనా మగవారికైనా సరే జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, కృత్తిక, అశ్విని నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు, పుష్యమి నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము ధనస్సు రాశి మూలా నక్షత్రం. మూలా నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో మంచి తారాబలం అనేది కుదురుతుందంటే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, హస్త, పుబ్బ, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలతో వీరికి మంచి తారాబలం ఉంటుందండి. తదుపరి నక్షత్రము పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఏ నక్షత్రాలతో జ్యోతిష శాస్త్రం ప్రకారం తారాబలం బాగుంటుందంటే కృత్తిక, పునర్వసు నక్షత్రం, మృగశిర, ఆశ్లేష, ఉత్తర, మఘ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, అశ్విని నక్షత్రాలతో మంచి తారాబలం అనేది బాగుంటుందండి. తదుపరి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆడవారైనా మగవారైనా సరే ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే ఆరుద్ర నక్షత్రం, రోహిణి, మఘ, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, మూల, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి, శతభిష నక్షత్రాలతో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తారాబలం అనేది బాగుంటుందండి. తదుపరి నక్షత్రము శ్రవణ నక్షత్రం.
శ్రవణ నక్షత్ర జాతకులకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే మృగశిర నక్షత్రం, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, పూర్వాషాఢ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తికా నక్షత్రాలతో శ్రవణ నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే పుష్యమి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మఘా నక్షత్రం, ఉత్తర, హస్త, స్వాతి, మూల, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, శతభిష, అశ్విని, కృత్తిక, రోహిణి నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము శతభిష నక్షత్రం అండి. శతభిష నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, పూర్వాషాఢ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శ్రవణ నక్షత్రం, రేవతి నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, రోహిణి, మృగశిర నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం ఉంటుందంటే పుష్యమి, ఉత్తరా నక్షత్రం, మఘ, చిత్తా నక్షత్రం, స్వాతి, అనురాధ, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, శతభిష నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఉత్తరాభాద్ర, కృత్తిక, మృగశిర, అశ్విని, ఆరుద్ర నక్షత్రాలతో ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు తారాబలం అనేది ఉంటుందండి. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు ఏ నక్షత్రాలతో మంచి తారాబలం ఉంటుందంటే ఆశ్లేష, పుబ్బ, స్వాతి నక్షత్రం, హస్త నక్షత్రం, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, రేవతి, రోహిణి, ఆరుద్ర నక్షత్రం, భరణి నక్షత్రం, పునర్వసు నక్షత్రాలతో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మంచి తారాబలం అనేది ఉంటుందండి. చిట్ట చివరి నక్షత్రము రేవతి నక్షత్రం అండి. ఈ మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలతో తారాబలం బాగుంటుందంటే మఘ, చిత్త, ఉత్తర, విశాఖ నక్షత్రం, అనురాధ, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ధనిష్ట నక్షత్రం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రాలతో మంచి తారాబలం అనేది ఉంటుందండి.